తెలంగాణలో త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లైక్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేకపోతే మున్సిపల్ ఎన్నికల్లో ఎటువంటి అంటే ఏ రకమైన వైఖరి అనుసరించాలి, అట్లాగే పార్టీని ఎట్లా గేరప్ చేయాలి, పార్టీ క్యాడర్ను ఎట్లా గేరప్ చేయాలి, మున్సిపల్ ఎన్నికలు ఎట్లా ఛాలెంజ్ తీసుకోవాలి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఎట్లా సవాలుగా తీసుకోవాలి, ఈ విధమైన అంటే ఈ మొత్తం ఇష్యూలో ఆ పార్టీలో ఒక స్తబ్దత కనిపిస్తోంది. అంటే స్తబ్దత, నిస్తేజం, నిస్సత్తువ ఇవన్నీ మనం ఎన్ని మాట్లాడినా కూడా ఆ పార్టీకి సంబంధించి తక్కువే. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఎక్కడ ఉంది అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా పార్టీ వ్యవహారాలు నడుస్తున్న విషయం తెలియంది కాదు, రహస్యం కూడా కాదు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభాపక్షం, బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశాలను బైకాట్ చేసే విషయానికి సంబంధించిన నిర్ణయం అక్కడి నుంచే వచ్చిందన్న ప్రచారం ఒకటి ఉంది. అట్లాగే తెలంగాణ భవన్లో ఎప్పుడు ఏ సమావేశం నిర్వహించాలి, ఎవరు దాన్ని కండక్ట్ చేయాలి, ఎవరు రివ్యూ చేయాలి, అంటే ఎవరు మాట్లాడాలి ఏమిటనేది ప్రతిదీ ఇప్పటికీ అక్కడి నుంచే డైరెక్షన్ వస్తున్నట్లుగా ప్రచారం ఉంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ కొనసాగుతున్నారు. ఆయన పార్టీ అధ్యక్ష పదవిని వదులుకునే పరిస్థితి లేదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పదవిని వదులుకునే పరిస్థితి లేదు. ఆ పార్టీలో మరొకరికి ఆ బాధ్యతలు అప్పచెప్పితే ఇప్పటికే అతలాకుతలమే ఉన్న పార్టీ ఇంకా మరింత బలహీనపడిపోతుందేమో, ఇంకా మరింత పార్టీ పరిస్థితి మరింత దిగజారిపోతుందేమో అనే అనుమానాలు, భయం కేసీఆర్ను వెంటాడుతున్నాయి. అందువల్ల కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి హ్యాండిల్ చేస్తున్నాడు. సో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హ్యాండిల్ చేస్తున్న కారణంగా ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే మున్సిపల్ ఎన్నికలైనా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అయినా కూడా పార్టీని గెలిపించడానికి సంబంధించిన వ్యూహరచన ఎట్లా ఉండాలి, ఏ రకంగా గ్రౌండ్ లెవెల్లో మనం కాంగ్రెస్ను ఓవర్టేక్ చేయగలగాలి, దానికి సంబంధించిన మెకానిజం ఇప్పటిదాకా డెవలప్ అయినట్టుగా మనకేం కనిపించట్లేదు. ఓవైపు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులందరూ కూడా గాంధీ భవన్లో దీనికి సంబంధించిన సన్నాహక సమావేశాలు నిర్వహించి అన్ని స్థానాల్లో అంటే అన్ని మండలాల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో అర్బన్ ఏరియాలో అంటే పట్టణ స్థాయిలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా సర్పంచ్ ఎన్నికల్లాగానే మనం స్వీప్ చేసి పారేయాలంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ మేరకు కసరత్తు కూడా జరుగుతోంది. ఇది అధికార పక్షం వైపు నుంచి, కాంగ్రెస్ వైపు నుంచి. కానీ బీఆర్ఎస్ వైపు నుంచి చూస్తే మొత్తంగా ఏదో ఒక నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఈ నిశ్శబ్దానికి కారణాలు చాలా ఉన్నాయి, నేను చెప్తున్నాను కదా. సరే, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన జిల్లాలు పర్యటిస్తున్నాడు. ఈ సర్పంచ్లకు ఆత్మీయ సమావేశాలకు సంబంధించిన వ్యవహారం ముమ్మరంగా జరుగుతోంది. అయితే నేను అదేం అడగదలుచుకుంది ఏంటంటే, కేసీఆర్ అధికారంలో ఉన్న కాలంలో, అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా అసలు ఎమ్మెల్యేలనే పట్టించుకోలేవాడు. ఈ సర్పంచులు, ఉప సర్పంచులు అనేది అది చాలా దూరం మాట. అది ఎమ్మెల్యేలనే దగ్గరకు రానివ్వని వ్యక్తులు వీళ్ళంతా, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళంతా. ఇప్పుడు ప్రతిపక్షాలకు వచ్చారు కనుక కనువిప్పు కలిగి ఇప్పుడు వాళ్ళను సర్పంచులతో మాట ముచ్చట నడిపిస్తున్నారు. సర్పంచుల ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సర్పంచులతో ఆత్మీయంగా మెలగడానికి ప్రయత్నిస్తున్నారు. సరే, ఇదంతా కొంత వర్కౌట్ కావచ్చు, అంటే పార్టీతో వాళ్ళు ఇంటాక్ట్గా ఉండే అవకాశం ఉండొచ్చు. లేకపోతే వాళ్ళు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సర్పంచులు పార్టీ రహిత ఎన్నికలు, పార్టీ గుర్తుతో జరగని ఎన్నికలు, పార్టీ గుర్తుతో జరగనున్న ఎన్నికలు ఇప్పుడు ముందు రాబోతున్నాయి. అది మున్సిపల్ కావచ్చు, ఇంతకు చెప్పిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ కావచ్చు. వీటిలో ఏం జరగబోతుంది? అంత సులభంగా కాంగ్రెస్ను తిప్పకొట్టడం సాధ్యమవుతుందా అనే దానిపైన కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే అవతల ఉన్నది ఎవరో ఆషామాషి సీఎం కాదు, రేవంత్ రెడ్డి ఉన్నాడు అక్కడ. అంత సులభంగా బీఆర్ఎస్ చేతుల్లోకి మున్సిపాలిటీలను,
లేకుంటే జడ్పీటీసీలను వాటిని పోనిచ్చే రకం కాదనే సంగతి కేటీఆర్కు తెలుసు, హరీష్ రావుకు తెలుసు, ఆ పార్టీ నాయకులందరికీ తెలుసు. పత్రికల్లో కొన్ని కథనాలు వస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలను కూడా బీఆర్ఎస్ పార్టీ నిజానికి లైట్గా తీసుకుంది. కానీ ఎంతో కొంత ఆ పార్టీ పైన అభిమానం ఉందో, ఆ పార్టీ పట్ల గతంలో ఉన్న విధేయత కారణంగానో చాలా చోట్ల అభ్యర్థులను సర్పంచ్ అభ్యర్థులను ఆ పార్టీ క్యాడరే గెలిపించుకుందన్న ప్రచారం కూడా ఒకటి మీడియాలో కథనాలు వస్తున్నాయి. తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆల్మోస్ట్ కొద్ది రోజుల్లో షెడ్యూల్ కూడా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ కూడా రాబోతున్న తరుణంలో మరి పార్టీ ప్రిపరేషన్ ఏమిటి అనేది ప్రధానంగా వచ్చే చర్చ. ఇప్పుడు పార్టీ చెప్పుకోవచ్చు, కేటీఆర్ చెప్పొచ్చు, హరీష్ రావు చెప్పొచ్చు, కేసీఆర్ చెప్పొచ్చు. ఏం చెప్తారు వాళ్ళు? తెలంగాణలో మాకు 60 లక్షల మంది సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు. పార్టీకి మొత్తం జనాభా 4 కోట్ల మంది అయితే దాదాపు 60 లక్షల మందికి పైగా మా పార్టీ సభ్యులు ఉన్నారని చెప్తారు వాళ్ళు. మరి సంతోషం, 60 లక్షల మంది ఉన్నారు. ఈ 60 లక్షల మంది సభ్యులు కనుక పూనుకుంటే ఏ మున్సిపాలిటీ కాదు కదా, ఏ వార్డు కాదు కదా, ఏ జడ్పీటీసీ కాదు కదా, ఏది కూడా ఇంకొక పార్టీ చేతులకు పోయే అవకాశమే లేదు. రూల్డ్ అవుట్. పక్కాగా బీఆర్ఎస్ ఖాతాలోకే వస్తాయి అన్నీ. కానీ దానికి సంబంధించిన మెకానిజం ఏంటి? అసలు బీఆర్ఎస్ పార్టీకి నిర్మాణం ఏది? ఈ ప్రశ్న చాలామందిని, ఆ పార్టీ నాయకులను ఎప్పటి నుంచో తొలుస్తూనే ఉంది. కానీ ఎవరు కేసీఆర్ దగ్గర ఏమీ చెప్పలేరు, మాట్లాడలేరు. పార్టీ అంటే నేనే కదా అని కేసీఆర్ అనుకుంటూ ఉంటాడు. కాబట్టి కేసీఆర్ను ఎదిరించే పరిస్థితి లేదు. కేసీఆర్ను ఎవరైనా ఒక సూచన చేసే ఛాన్సెస్ అంతకంటే లేవు. ఒకవైపేమో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మొత్తం స్థానాలను అంటే మున్సిపాలిటీ అన్నింటినీ కైవసం చేసుకునే పనిలో ఉంది. దాని మేరకు మొత్తం ప్రణాళిక రచించారు, యాక్షన్ ప్లాన్ అమలు చేసే పనిలో ఆ పార్టీ ఉంది. కానీ ఇటువైపు చూస్తే, అంటే బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, బీఆర్ఎస్లో ఇటువంటి హడావుడి కానీ లేకపోతే అలజడి కానీ ఇంకొకటి ఏది మనకు కనిపించడం లేదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చాలామంది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నది కూడా ఏంటంటే, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కనుక గెలవకపోతే ఇక ఆ పార్టీ గురించి ఆల్మోస్ట్ మర్చిపోవచ్చు అని కూడా అంటున్నారు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఆల్మోస్ట్ ఒక సింబాలిక్ అనుకోవచ్చు. ఒక ఒక సంకేతం అనుకోవచ్చు. సో మున్సిపల్ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలు. అందులో ఎవరు గెలిచారు, ఎవరు గెలవలేదు, ఎవరు ఎక్కువ గెలిచారు, ఎవరు తక్కువ గెలిచారు, ఎవరి నంబర్ ఏంటి అనేది అదొక చర్చ. కానీ మున్సిపల్ ఎన్నికలు ఖచ్చితంగా పార్టీ ఎన్నికల గుర్తుతో జరుగుతాయి కనుక అందులో మెజార్టీ స్థానాలు కనుక గెలుచుకోకపోతే ఇక బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోవడం తథ్యం అన్నది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. సో ఇప్పటికైనా కేటీఆర్ కానీ మరొకరైనా కానీ హరీష్ రావు కానీ ఒక ప్రత్యేకమైన టీం ఏదైనా మరి పార్టీని గేరప్ చేసుకుంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.